ఎన్ని గంటలుగా సంతకం పెట్టి నువ్వు ఆ డబ్బులు తెచ్చుకోవాలో అవన్నీ నీకు గుర్తుంటాయి. కానీ నీకంటూ ఒక లోకం ఉందనేది, దేవుడున్న లోకం అని నీవు ఇక్కడ బ్రతుకుంటుండగా దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్తావు. మరి ఇదెందుకు గుర్తుండదు? ప్రస్తుతం భూమి మీదకి వచ్చే లాభం కాదు ఇది. భూమి మీద మీకు వచ్చే లాభాలు ఏమైనా ఉంటే జ్ఞాపకం ఉంటాయి. భూమి మీద మీకు వచ్చే లాభాలు ఏమైనా ఉంటాయి గుర్తుంటాయి. చీటీ వేసామనుకోండి, ఏ రోజు వస్తుందో ఆ చీటీకి జ్ఞాపకం ఉంటుంది, ఎంత వస్తుందో అది గుర్తుంటుంది. మరి దేవుని సన్నిధి, దేవుని మాటలు, దేవుని దగ్గరికి వెళ్ళడం, మరి మన చావు, ఇవన్నీ గుర్తురావా? చచ్చిపోతాం, మనందరూ చచ్చిపోతాం. ఇందులో చావకుండా మిగిలేవారు, ఉండేవారు ఎవ్వరూ లేరు. అందరూ ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటాం, వెళ్ళిపోవాలి. 103 కీర్తన 14వ వచనం చూడండి. 103 కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి, ఎందుకంటే మనల్ని నిర్మించిన వాడు దేవుడు. మనలను నిర్మించిన, మనము నిర్మింపబడిన రీతి దేవునికి కట్టేవాడు కనుక, కట్టాడు కనుక ఆయనకు తెలుసు. మనం మట్టిలో నుంచి తీయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. నిన్ను మట్టిలో నుంచి తీశాను, నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు మనం జ్ఞాపకం ఉన్నాం.